మూలిగైనకపై తాటికే పట్టేటైంది పాకిస్తాన్ పరిస్థితి. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బ తగిలి 2 నెలలు కూడా గడవక ముందే టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ మరో షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన కార్యకలాపాలను నిలిపేయాలని డిసైడ్ అయింది. కాదు కంప్లీట్గా పాకిస్తాన్కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయింది, వెళ్ళిపోయింది కూడా. ఎస్, మీరు అనేది కరెక్టే. మైక్రోసాఫ్ట్ లెఫ్ట్ పాకిస్తాన్. మైక్రోసాఫ్ట్ ఎక్కడా కూడా తన కార్యకలాపాలను ఎందుకు పాకిస్తాన్లో నిలిపేసిందో చెప్పలేదు. కానీ కొన్ని టెక్ రిపోర్ట్స్, కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ ఎకనామిక్ స్టెబిలిటీ సరిగా లేకపోవడం, లైక్ ట్రేడ్ డిఫిసిటీ 2024 ఫినాన్షియల్ ఇయర్లో పాకిస్తాన్ ట్రేడ్ డిఫిసిటీ $24.4 బిలియన్ పడిపోయింది. 2025 జూన్లో చూస్తే ఇంకా దారుణం. ఆ నెంబర్ చెప్పడం ఎందుకులేండి. ట్రేడ్ డిఫిసిటీ ఏంటని మీరు అడిగితే, ఒక దేశం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ అది ఇతర దేశాలకు అమ్మే గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ డిఫిసిట్ అంటారు. ఏంటి కాంప్లికేటెడ్గా ఉందా? సింపుల్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇతర దేశాలకు ₹1,00,000 అమ్మి ఇతర దేశాల నుంచి పాకిస్తాన్కి కావాల్సిన వస్తువులు $150,000 కొంటే దాన్ని ట్రేడ్ డిఫిసిట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ₹50 అమ్మి ₹100 తెచ్చుకోవడం. ఈ ట్రేడ్ డిఫిసిటీకి మైక్రోసాఫ్ట్ ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా? ట్రేడ్ డిఫిసిటీ వల్ల ఆ దేశ కరెన్సీ వీక్ అవుతుంది. దానివల్ల ఆ కంపెనీ ఇంపోర్ట్ చేసుకునే రా మెటీరియల్స్, గూడ్స్, ఇతరత్ర వస్తువులపై ఎక్కువ డబ్బు పే చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఆపరేషన్స్ కాస్ట్ పెరుగుతాయి. తద్వారా కన్జ్యూమర్స్ పై అధిక ధరల మోత మోగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. జాబ్స్ పడిపోతాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదంతా ఈ వీడియో పరివ్యూ కాదు. కానీ మీకు కావాలంటే చెప్పండి, సపరేట్ వీడియో చేద్దాం. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మన సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్, గ్రేట్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇంకా ఏం చెప్తున్నారంటే, కరెన్సీ డివల్యూషన్, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్, ఆపరేషనల్ ఛాలెంజెస్, లిమిటెడ్ మార్కెట్ గ్రోత్, రెవెన్యూ కన్సర్న్, డిఫికల్టీ ఇన్ పేమెంట్, పొలిటికల్ అండ్ రెగ్యులారిటీ కన్సర్న్స్, బ్యూరోక్రసీ అండ్ అన్క్లియర్ ట్యాక్స్ రెగ్యులేషన్స్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్, ధరలు పెరిగిపోవడం, బ్యాంక్స్ వడ్డీ రేట్స్ పెంచడం. కొంచెం జూమ్ ఇన్ చేసి లోపలికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 ఉండే ఫ్యామిలీకి లాస్ట్ మంత్ ఒక ₹5,000 బేసిక్ నీడ్స్ లైక్ సరుకులు, ఏదైతే ఇంట్లోకి సంబంధించిన ఏదైతే ఉంటాయో బేసిక్ నీడ్స్, అదే ఫ్యామిలీకి అదే వస్తువులు ఈ మంత్ కొంటే 7,000 అవుతుంది. అది ఇన్ఫ్లేషన్. ఇంకొక ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా కారు లేదంటే ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నావు. ఆ ప్లాన్లో భాగంగా లోన్కి వెళ్దాం అనుకున్నావు. లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంక్వైరీ చేసావు. ముట్టుకుంటే షాక్ కొట్టేలాగా ఉన్నాయి. నీ కోరికల్ని పోస్ట్ పోన్ చేసుకున్నావు. చూద్దాంలే తర్వాత అన్నట్టు. ఇక్కడ కొనుగోలు శక్తి పడిపోయింది. సేమ్ ఇట్ అప్లైస్ టు మైక్రోసాఫ్ట్ అండ్ దేర్ కన్జ్యూమర్స్. ఇప్పుడు జూమ్ అవుట్ చేసి టాపిక్ లేక వస్తే, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా ఎఫెక్ట్ అవుతుందని మీరు అడిగితే, రా మెటీరియల్, గూడ్స్, సర్వీసెస్ కొనడానికి ఖర్చు పెరుగుతుంది. బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ స్ట్రిక్ట్ మానిటరీ పాలసీస్ ఆ దేశ కార్పొరేట్ కంపెనీస్ పై ఇంపోజ్ చేసింది. దీనివల్ల ఏమవుతుంది, కార్పొరేట్ కంపెనీస్ కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోలేవు, కొత్త మెషినరీస్ కొనలేవు, లైక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ కొనలేవు, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. ఫలితం కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతుంది. ఇది దేశ జీడిపిలో కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్, ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్. ట్రేడ్ డిఫిసిట్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ఆ దేశంలో ఉన్న ఐటీ కంపెనీస్ పై ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎందుకు? ఇవి నాన్ ఎసెన్షియల్ గూడ్స్ కాదని, లగ్జరీ ఐటమ్స్ అని కన్సిడర్ చేసి. దీనివల్ల టెక్ ఇండస్ట్రీకి సంబంధించిన హార్డ్వేర్స్ లైక్ ల్యాప్టాప్స్, సర్వర్స్, స్టోరేజ్ డివైసెస్, నెట్వర్క్ డివైసెస్, ఈవెన్ క్లౌడ్ సర్వీసెస్, లోకల్ డేటా ఎక్స్పాన్షన్ కూడా ఆగిపోయింది. దీనివల్ల చేయాల్సిన టైంకి సంబంధిత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయక అవుట్డేటెడ్ అయిపోయాయి. దానివల్ల ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం, విత్డ్రా అవ్వడం వంటి పరిణామాలు మైక్రోసాఫ్ట్ పై తీవ్రమైన ప్రభావం పడింది. ఇంకా చెప్పాలంటే క్లౌడ్ సర్వీసెస్ సంబంధించిన ఎక్స్పాన్షన్లో తీవ్రమైన ప్రభావం పడింది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హై అండ్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటుంది, లైక్ జీపీయూ, సర్వర్స్, పవర్ యూనిట్స్, కూలింగ్ సిస్టమ్స్. ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల టైంకి ఇంపోర్ట్ చేసుకోలేకపోవడం. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అండ్ AWS వంటి కంపెనీలు లోకల్ క్లౌడ్ ప్రొవైడర్ ఏజెన్సీపై ఆధారపడతాయి. కానీ వాళ్ళు కూడా ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల టైంకి అందించలేకపోవడం వల్ల దీనిపై తీవ్ర ప్రభావం పడింది. సాఫ్ట్వేర్ లైసెన్స్ సబ్స్క్రిప్షన్ పై కూడా తీవ్రమైన ప్రభావం పడింది. లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్, ఆఫీస్ 365 వంటి సర్వీసెస్కి డాలర్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ పై రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఆ ప్రభావం దీనిపై కూడా పడింది. చాలా వరకు స్టార్టప్స్ కూడా దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళిపోయాయి. ఆపరేషనల్ ఛాలెంజెస్, లిమిటెడ్ మార్కెట్ గ్రోత్. అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్లో డిజిటల్ అండ్ ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ అడాప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్లో చాలా వరకు మాన్యువల్ మెథడ్స్ని యూజ్ చేస్తారు. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ని వాడతారు. యూసేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్, AWS ఈజ్ వెరీ లిమిటెడ్. మోర్ ఓవర్ వాళ్ళు ఇంకా బేసిక్ టూల్స్ మీద ఆధారపడుతున్నారు, లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్ ఇలాంటివి. అడ్వాన్స్డ్ టూల్స్, పవర్ BI, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 వంటి వాటిని లిమిటెడ్ మెంబర్స్ యూజ్ చేస్తారు. ఈ బేసిక్ టూల్స్, ఎక్సెల్, వర్డ్ చాలా కాస్ట్ తక్కువ, ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. వీటి వల్ల మైక్రోసాఫ్ట్కి ప్రాఫిట్స్ ఉండకపోగా
ఇంకా లాస్లోకి వెళ్తుంది. ఎంటర్ప్రైజ్ టెక్ మార్కెట్ చాలా లిమిటెడ్గా ఉండడం, పూర్ గవర్నెన్స్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్ మీద తక్కువ బడ్జెట్ అలొకేట్ చేయడం, దీనివల్ల మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు పాకిస్తాన్లో డెవలప్ అవ్వడం లేదంటే ఎక్స్పాండ్ చేయడం కష్టమే. ఇంటర్నెట్ ప్రాపర్గా లేకపోవడం, ఐటీ సెక్టార్లో ఇంటర్నెట్ అనేది హ్యూమన్ బాడీలో హార్ట్ అన్నట్టు, అలాంటిది పాకిస్తాన్లో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంటుంది. ఇది నేను చెప్పట్లేదు, ChatGPT చెప్తుంది. క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేయాలంటే స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ఇది కూడా ఒక రీజన్ వై మైక్రోసాఫ్ట్ లెఫ్ట్ పాకిస్తాన్. పేమెంట్ సిస్టమ్ కూడా ఒక పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. ప్రైమర్లీ మైక్రోసాఫ్ట్ సంబంధించిన అన్ని పేమెంట్స్ డాలర్స్లో చేయాల్సి ఉంటుంది. బట్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ పై రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల పేమెంట్ చేసేకి చాలా ఇబ్బంది అవుతుంది. రెగ్యులారిటీ అన్సర్టనిటీ. మైక్రోసాఫ్ట్ అనేది ఒక టెక్ జాయింట్, ఎంత పెద్ద కంపెనీ అందరూ తెలుసు. ఆల్ ఓవర్ వరల్డ్లో దీని ఆపరేషన్స్ జరుగుతుంటాయి. కానీ కొన్ని కంట్రీస్లో ఆ గవర్నమెంట్కి సంబంధించిన పొలిటికల్ క్లైమేట్స్, ఆ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ వల్ల కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటిదే జరిగింది మైక్రోసాఫ్ట్కి పాకిస్తాన్లో. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఫ్రీక్వెంట్గా వాళ్ళ పాలసీస్ చేంజ్ చేయడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయడం, లేదంటే అన్ప్రిడిక్టబుల్ లాస్ని ఎన్ఫోర్స్ చేయడం వల్ల ఆ కంపెనీకి లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఉంటాయి. దానికి అనుగుణంగానే డిసిషన్స్ తీసుకుంటుంది, దానికి అనుగుణంగానే పని చేసుకుంటూ పోతుంది. కానీ గవర్నమెంట్ నిలకడలేని డిసిషన్స్ వల్ల కంపెనీస్ ఇబ్బందులు పడతాయి, చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది జరిగింది మైక్రోసాఫ్ట్కి పాకిస్తాన్లో. పాకిస్తాన్ డేటా లోకలైజేషన్. ఈ లా ఏంటంటే కంపెనీకి సంబంధించిన యూజర్ డేటా అనేది పాకిస్తాన్లోనే స్టోర్ చేయాలని చెప్తుంది. కానీ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు యూజర్ డేటాని వాళ్ళ గ్లోబల్ డేటా సెంటర్స్లో స్టోర్ చేసుకుంటుంది, లైక్ అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ యూజర్ డేటా పాకిస్తాన్లో స్టోర్ చేయాలంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, టెక్నికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మోర్ ఓవర్ ఇది మైక్రోసాఫ్ట్ ప్రైవసీ పాలసీస్కి విరుద్ధం. మైక్రోసాఫ్ట్ పాలసీస్ అసలు ఒప్పుకోవు. ఇంటర్నెట్ షట్డౌన్. పాకిస్తాన్ గవర్నమెంట్ ఫ్రీక్వెంట్గా ఇంటర్నెట్ని సస్పెండ్ చేయడం ఆర్ ప్లాట్ఫామ్స్ని బ్లాక్ చేయడం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రొటెస్ట్ ఆర్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ టైంలో. దీనివల్ల మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్ లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్, టీమ్స్, ఇతరత్ర సర్వీసెస్ ఇంటరప్ట్ అవుతాయి. దీనివల్ల కస్టమర్స్కి కంపెనీపై ఉన్న ట్రస్ట్ కోల్పోతుంది, దాని ఎఫెక్ట్ బిజినెస్ పై పడుతుంది. బ్యూరోక్రసీ. స్లో అండ్ కాంప్లికేటెడ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రాసెస్. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కంపెనీకి సంబంధించిన లైసెన్సెస్ లేదంటే ఏదైనా అప్రూవల్స్ అండ్ అఫీషియల్ పర్మిషన్స్ బ్యాడ్గా డిలే అవ్వడం, లైక్ బిజినెస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, ట్యాక్స్ క్లియరెన్స్ డిలే అవ్వడం, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంపోర్ట్స్కి సంబంధించిన అప్రూవల్స్ డిలే అవ్వడం. దీనివల్ల కంపెనీ చాలా లాస్ చూడాల్సి వస్తుంది. అసలు కంపెనీస్ పాకిస్తాన్ వెళ్ళకపోవడానికి ఈ డిలే కూడా చాలా పెద్ద రీజన్. అన్క్లియర్ ట్యాక్స్ రెగ్యులేషన్స్. పాకిస్తాన్ ఫ్రీక్వెంట్గా ట్యాక్స్ పాలసీస్ చేంజ్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తుంది, తద్వారా ఫినాన్షియల్ రిస్క్ వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే ఏ ఇతర కార్పొరేట్ కంపెనీస్కి కానీ ట్యాక్స్ విషయంలో ఒక క్లియర్ కట్ వ్యూ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ నిలకడలేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల. ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఇంత ఫినాన్షియల్ రిస్క్ ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే భయపడుతుంది. ట్యాక్స్ విషయంలో కొంచెం అటు ఇటు అయినా కానీ లీగల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కంపెనీస్ షుడ్ ఆల్వేస్ ప్రిడిక్టబుల్ ఫినాన్షియల్ ఎన్విరాన్మెంట్స్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూసిన ఈ వీడియో జస్ట్ 2-3 అవర్స్లో చేసింది కాదు. దీని వెనుక ఎంతో రీసెర్చ్, ఎన్నో ఎఫర్ట్స్, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. నా పర్సనల్గా బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చకపోయినా లేదంటే మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా దయచేసి కామెంట్స్లో చెప్పండి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. డెఫినెట్లీ యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్స్, దట్స్ ఫర్ ష్యూర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.